సార్, ఇలాంటి దొంగ వెధవల్ని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు సార్. కేసు బుక్ చేసి లోపలేసేయండి సార్. ఓకే సార్, మేము చూసుకుంటాం. సార్ ఒక్క నిమిషం. కరెక్ట్గా ఎలా? డబ్బులు మీరు దొంగిలించారా, వేరే ఎవరైనా చేయమని చెప్పారా? లేదు సార్, నేనే. నాకే అనిపించింది చేశాను. రాయ్, తోలు తీస్తాను. నీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది. చెప్పరా, ఎవరు పంపారు? ఎవరు చెప్పారు ఈ పని చేయమని? చెప్పు. ఇప్పుడు చెప్పలేదనుకో చంపేస్తా నిన్ను. చెప్పరా, చెప్పరా. సార్, ప్రేమను ఒకరు చెప్పారు. ప్రేమని అతను డబ్బులు ఇచ్చి దొంగతనం చేయమని చెప్పారు సార్. డబ్బులు పోయాయని ఎలాగైనా పోలీస్ కంప్లైంట్ చేస్తారు. మీరు తప్పించుకుని దాక్కోవాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మండి, నేను మీకు బెయిల్ ఇప్పిస్తాను. మేడం, పోలీసులు పట్టుకుంటే ఎవరు చేశారని అడుగుతారు కదా మేడం. అడగటమే కాదు, మిమ్మల్ని ఎవరు పంపారు అని అడిగితే అప్పుడు మీరు ఎవరి పేరు చెప్పాలి? ఎవరి పేరు చెప్పాలి మేడం? కరెక్ట్. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అడిగే క్వశ్చన్. ప్రేమని చెప్పండి. ఎవరు మేడం ఆ ప్రేమ? ఏయ్, అది నీకు అవసరమా? ప్రేమని ఒకరు డబ్బులిచ్చి చెయ్యమని చెప్పారు అని మాత్రం చెప్పు. అలాగే మేడం. సార్, లోపలేసేయండి సార్. తీసుకెళ్ళండి. నడవరా. అన్న ఈ పని చేశాడా? దీని గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పనలేదే. నన్ను అడగకుండా ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? అయ్యో, రవి నా మీద పిచ్చి కోపంలో ఉన్నాడు. ఏం జరగబోతుందో? అక్కడే హాల్లోనే మాట్లాడి ఉండొచ్చు, కానీ సౌండ్ విని ఎవరైనా వస్తే నీకు అవమానం అని చెప్పి రూమ్లో మాట్లాడుతున్నాను. బేబీ, నిజంగా నేనేమీ చేయలేదు. నన్ను నమ్ము. ఆపు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు నువ్వు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? లేదు బేబీ, నేనే తప్పు చేయలేదు. శామ్, 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 నటించొద్దు. ఏంటి, బంగారి మీద పగ తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నావా? బంగారిని తన కుటుంబాన్ని ఇంటి నుంచి పంపిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఉంటాననుకుంటున్నావా? లేదు బేబీ, నేను అలా ఆలోచించట్లేదు. నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు శామ్. నీకొక విషయం అర్థం కావట్లేదు. నేను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే. మన మధ్య ఉన్నది ఒక అగ్రిమెంట్. దానికి మించి నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తప్పు మీద తప్పు చేస్తున్నావు నువ్వు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? లేదు బేబీ, నేనే తప్పు చేయలేదు. మరి ఆ దొంగలు ఎందుకు మీ అన్న పేరు చెప్పారు? మీ అన్న పేరు వాళ్ళకెలా తెలుసు? ఎందుకు మీ అన్న ఈ పని చేశాడు? ఆ రోజు ఏమంటే అందరూ భోజనాల్లో వచ్చి విషం కలుపుతున్నాడు. బంగారిని చంపడానికి మనుషులు పంపాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లి మీద దొంగతనం నిందా? లేదు బేబీ. ఏం చెప్తావు ఇప్పుడు? ఇదంతా నీకోసమే, నీ లైఫ్ ని సెట్ చేయడానికే అని చెప్తావు, అంతే కదా? నా లైఫ్ ని చూసుకోవడం నాకు తెలుసు. నువ్వొచ్చి సరిదిద్దక్కర్లేదు. వద్దు, ఇక్కడితో ఇదంతా ఆపేద్దాం. యు నో వాట్, ఇది అస్సలు కరెక్ట్ కాదు. నువ్వు ఇంట్లోంచి బయలుదేరు. ఏంటి బేబీ? మరి నువ్వు చేసే తప్పులన్నీ అలా పట్టించుకోకుండా ఉంటాననుకుంటున్నావా? నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. వెంటనే బయటికి పో. బేబీ ప్లీజ్. బేబీ, నిజంగా నేనే తప్పు చేయలేదు.
నేను నీకు నచ్చని కొన్ని పనులైతే చేశాను, కానీ వాటిని కరెక్ట్గా చేసుకున్నాను కదా బేబీ. ఇక మీద నా వల్ల ఎలాంటి తప్పు జరగదు. ఓహ్, బేబీ ప్లీజ్ బేబీ, నన్ను ఇంటి నుంచి పంపించేయకు. నీకోసం నేను ఎంత రిస్క్ తీసుకున్నాను. నీకోసమే కదా నేను వైజాగ్ వచ్చాను. నేను నీకోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేశాను. నువ్వు దానికి డిజర్వింగే కాదు. వెళ్ళు ముందు. హ, బేబీ బేబీ ప్లీజ్ బేబీ, నేను నీకు మాట ఇస్తున్నాను. నా వల్ల అసలు ఈ ఇంట్లో చిన్న తప్పు కూడా జరగదు. శామ్, జానుని మేనేజ్ చేయడానికే నేను నిన్ను యూజ్ చేసుకుంటున్నాను. నువ్వు ఆ విషయానికి నిన్ను యూజ్ చేసుకోమని అలౌ చేశావు. దానికి మించి మన మధ్య ఏమీ లేదు. నేను నిన్ను లవ్వే చేయట్లేదు. అది నీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది, అర్థమవుతుంది బేబీ. మన మధ్య ఉన్న అగ్రిమెంట్ మా అన్నకి ఏం తెలీదు. పెళ్ళి ఆగిపోయిందన్న కోపంలోనే మా అన్న ఇదంతా చేస్తున్నాడని అని అనుకుంటున్నాను. నేను తనకి నచ్చ చెప్తాను. ప్లీజ్ బేబీ, ఇక మీదట ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. నేను ఇక్కడే ఉంటాను బేబీ. శామ్, నేనిన్నేళ్లు నీతో ఉన్నాను. నేనెప్పుడైనా నీకు హోప్ ఏమైనా ఇచ్చానా? నువ్వే కదా లవ్ చేస్తున్నాను అని నా చుట్టూ తిరిగావు. నా కోసం చాలా ఎఫర్ట్ పెట్టావు. నేను అందుకని నీతో డేట్ చేశాను. కానీ నేను ఎప్పుడు నిన్ను లవ్ చేసిందే లేదు, లవ్ చేయబోవడం లేదు. నిన్నే కాదు, నేనసలు ఎవరినీ లవ్ చేయను. ఆ విషయం నువ్వు తెలుసుకో. మనం నమ్మిన వాళ్ళు మనకేదైనా చేస్తే మనకి చాలానే కోపం వస్తుంది. అది మనిషి స్వభావం. వదిలేండి. సారీ బంగారే. అయ్యో సామి, సారీ లవి ఎందుకులేండి. మీరేం తప్పు చేయలేదే. తప్పు జరిగినప్పుడు న్యాయం వైపు నిలబడ్డారు కదా, అదే చాలు. సారీ లాంటివేం అవసరం లేదు. ప్రేమ్ చేసింది తప్పు. అందులో నాకు ఇంకొక ఆలోచన లేదు. నువ్వు ప్రేమ్ మీద కంప్లైంట్ ఇవ్వు. ఇన్స్పెక్టర్తో నేను మాట్లాడతాను. 4 రోజులు లోపల ఉండని. ఏంటి అంటే ప్రేమ్ మీద కంప్లైంట్ ఇస్తే అంతా సరైపోతుందా? ఈ సమస్యకి కారణమైన ప్రేమ్ స్పాట్లోనే లేడు. కానీ డబ్బులు కనబడకుండా పోగానే నా చెల్లి మీద దొంగ అని ముద్ర వేసి అమృత పిన్ని ఎన్నెన్ని మాట్లాడారు, మీ మావయ్య ఎన్ని మాట్లాడారు.